అంటే ఈ జనరేషన్లో ఈ కాలంలో అలా భర్త తప్పు చేసినా నిజంగా తట్టుకునే వాళ్ళు ఉంటారంటారా మీరు చూసినంత జనాల మట్టుకి? అమ్మ జనరల్లీ ఏమవుతుందంటే డిపెండెంట్ ఇండిపెండెంట్ ఉమెన్స్ జనరల్గా లెఫ్ట్ ఫుట్తో తనేసి నాకు నీ కుటుంబం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, పోరా నువ్వు తప్పు చేస్తే నేను తప్పు చేస్తాను, లేకపోతే నువ్వు తప్పు చేస్తే నాకు అక్కర్లేదు, ఇలా అనుకునేవాళ్ళు పోటాపోటీగా మాట్లాడేవాళ్ళు చాలా ఉన్నారు. ఈ మధ్యకాలంలో మన విడాకులు పెరగడానికి కారణం కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇదే, నువ్వెంతంటే నువ్వెంత అనుకునేది. సో ఇది బాయిల్స్ డౌన్ టు డిపెండెన్సీ. ఇవాళ ఆవిడ ఉద్యోగం చేస్తుందా లేకపోతే ఇంటి పట్టున ఉంటుందా? ఒకవేళ ఇంటి పట్టున ఉన్నప్పుడు, ఒకవేళ ఉద్యోగం చేసే మహిళల్లో కూడా అందరూ ఎరోగెంట్గా ఉంటారు నేను చెప్పను. ఒకవేళ ముగ్గురు తప్పు చేసినా కూడా ఉద్యోగం చేస్తున్న మహిళలైనా సరే పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏమైపోతారని ఫస్ట్ ఆలోచన వస్తుంది. బట్ మీరు చెప్పిన వాళ్ళు మేబీ ఒక 1% ఉండొచ్చు ఫ్యామిలీ కోసం సర్దుకుపోయే వాళ్ళు. సర్దుకుపోయే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అదే అంటున్నా. సో అందులోనే ఈవిడే డిపెండెంట్ అన్నా కూడా కరెక్ట్గా చెప్పాలంటే ఈవిడే కూడా ఒకప్పుడు కొరియోగ్రఫీ చేశారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన కోసం లేకపోతే ఫ్యామిలీ కోసం జనరల్గా ఏమవుతుంది, పిల్లలు పుట్టేటప్పటికి ఉద్యోగం చేస్తున్నా మెటర్నిటీ లీవ్ తీసుకోవాల్సిన తర్వాత మెల్లగా కెరీర్కి దూరం అవుతారు కొంతమంది. తర్వాత కొంతమంది బౌన్స్ బ్యాక్ అవుతారు అనుకోండి, బట్ వేరే విషయం. ఫ్యామిలీ కోసం త్యాగం చేశారు ఆవిడ బేసికల్లీ. తర్వాత షీఈస్ డిపెండెంట్ ఆన్ హిమ్. అండ్ ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టి ఈవిడ ఎందుకు తన జీవితాన్ని తను నాశనం చేసుకుంటుంది? కేసు పెట్టడానికి కూడా లేదు, ఎందుకంటే బికాస్ హీఈస్ ముస్లిం, హీ కెన్ అది మ్యారేజ్ చీటింగ్ కింద కూడా రాదు. అయితే ఈ ఇష్యూ స్టార్ట్ అయిన టైంలో కూడా శ్రేష్ఠికి నేను సపోర్ట్ చేస్తున్నాను అని అల్లు అర్జున్ అన్నారు. అనలేదు, లైక్ తనకి అవకాశాలు ఇస్తాను అనేసి అంటే తనని తప్పుబట్టలేదు అని అనుకోవచ్చు. అంటే అది పుష్ప 2 సెట్స్లోనే ఇది అంతా స్టార్ట్ అయింది కాబట్టి మేబీ ఆయన ఒక సాఫ్ట్ కార్నర్ చూపించుండొచ్చు. సరే చిన్నమ్మాయి తెలుసో తెలియకో తప్పులు చేసిందో లేకపోతే వాళ్ళు తప్పులు చేశారో ఏదైనా సరే అమ్మ నీ కెరీర్కి మేము ఉన్నామని ఒక చిన్న హామీ అయితే ఇచ్చారు వాళ్ళు. అది నాకు తెలిసింది, సుకుమార్ గారు చెప్పినట్టుగా సమాచారం. ఎందుకమ్మా అని చెప్పి జానీ మాస్టర్ని కూడా పిలిచి వాళ్ళ ఆవిడని ముగ్గురు ముందు పంచాయతీ పెట్టి, అంటే అందరి ముందు కాదు, వాళ్ళని ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడారు అని కొంతమంది ఎవరో చెప్తే విన్నది. ఇదేంటంటే పెళ్ళైన పిల్లలు ఉన్నాయన ఎందుకమ్మా నీకు, నీ పని నువ్వు చూసుకో, నీ కెరీర్కి ఏం డోకలేదు, మీ ఇస్తాం కదా ఛాన్స్లు అని చెప్పిన మాట అని తెలుస్తుంది. అది ఎంతవరకు నిజమో అనేది ఆయనే ధృవీకరించాలి. సో ఇప్పుడు తిను ఇంత సడన్గా వచ్చి మాట్లాడడానికి వెనకాల ఎవరైనా ఉండొచ్చు అంటారా? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నా వెనకాల ఎవరు లేరు, ముఖ్యంగా అల్లు అర్జున్ సుకుమార్ గారు లేరు అని ఆవిడ చెప్పారు కదా. ఓకే.